గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంగారెడ్డికి అందరూ పడంచెరు, లింగంపల్లి, శంకర్పల్లి, ఇటు జైరాబాదు, ఇక ఇంచుమించు జిల్లా ఇది మెయిన్ అనుకున్నాను. ఇక అప్పుడు అక్కడ పడంచెరు ఇక్కడ టీం లీడర్ అనమాట శ్యామ్. అటు బిహెచ్ఎల్ ఏదో గ్యాంగ్ వస్తున్నప్పుడు అంతా. ఇప్పుడు గ్యాంగ్లే పాటలు అయిపోయాయి. అప్పుడంతా గ్యాంగులు బస్సులో 100 మంది వస్తారు కదా, బస్సుకు వస్తారు అంతా. ఇక ఇవన్నీ గ్యాంగ్ లీడర్స్ ఎక్కువ ఉంటుండే. అలా శ్యామ్ ఒక గ్యాంగ్ అనమాట, పెద్ద గ్యాంగ్ ఉండేది శ్యామ్ కూడా బాగా. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లలో ఇక అంత గ్రూపులు అవి ఇవి ఎవరి వాళ్ళు డివైడ్ అవుతుండే. నేనేమో ఏబీపీలో ఎన్ఐఎస్వి గ్యాంగ్ ఒకటి, ఇటు పీడిఎస్, రాడికల్స్, ఏఎస్ఎఫ్, పీడిఎస్, ఏఎస్ఎఫ్, ఈ గ్యాంగులు 3 అలా ఉంటుండే. నువ్వు ఇలా చేస్తుంటే ఏ ఆర్గనైజేషన్ చేస్తుంటే ఏబీపీ నాకు చేస్తుండే. ఏబీపీ గ్యాంగ్ ఉండేది అంతా, కానీ గట్టి గ్యాంగ్ ఉండేది అనమాట. అంటే బాగా చదివే అంటే అనుకుందాలో గ్యాంగులు ఉంటే చదవద్దని లేదు, చదువు ఇదే ఏనా. సరే అదొక ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ శ్యామ్తో పాటు జయప్రకాష్ అని ఉండే. జయప్రకాష్, కృష్ణస్వామి అంటే ఇదే మన బిడ్డా సార్ వీరణ బామర్ది కృష్ణస్వామి అంటే అక్కడ ఆయన సీనియర్ మన కొట్టుండే శివుడు గారు వాళ్ళ బ్యాచ్ అనమాట. వాళ్ళేమో సీనియర్స్. ఇక శ్యామ్ అంతా మేమంతా ఒకటే బ్యాచ్ అనమాట అంతా. అట్లా కొంత మంచిగా నడుస్తుండే. ఇంకో అంటే ఇద్దరు ఉండ్రి, ఒక సీను అని, అది అంతా ముదిరాజ్ గ్యాంగ్ అంట పడంచెరు. ఈయన అంత బాగా పనిచేస్తుండే. ఇక అటు ఇటు నడుస్తుండే, ఇక వారు నడుస్తుండే, దోస్తాలు నడుస్తుండే, అన్ని నడుస్తుండే, ఇక అన్ని నడుస్తుండే. ఇక ఎలక్షన్ కాలేజ్ పీరియడ్ అంతా అయిపోయింది. ఓకే, ఇక తర్వాత కౌన్సిలర్ అయినా చైర్మన్ అయిపోయినా ఇక మధ్యలో మాకు గ్యాపే ఉంది. ఇక అక్కడ ఇక్కడ ఇక నేను దాటిపోలే కదా. 2004 నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పుడు శ్యామ్ ఒక్కడు పడంచెర్ల ఈయన ఇల్లాడంటే మన ఇప్పుడు అది ఉంది కదా కాలేజ్ గుజరాత్ భవన్ ఉంది కదా, ఆడనే ఉంటది. అప్పుడు నేను వాళ్ళు నన్ను కలిసేది నేను ఎవరు కలుస్తున్నాను క్యాండిడేట్ గా. నేను కలవకపోయినా శ్యాము లీడ్ చేసి ఇప్పుడు అక్కడ కృష్ణస్వామి చెప్తే కదా, కృష్ణస్వామి అంటే ఇది వేరు. మళ్ళీ ఆయనేమో నాకన్నా 1 year సీనియర్ అనమాట. అటు కృష్ణస్వామి వాళ్ళన్న సాయి అని ఒక గ్యాంగ్, మన శ్యాము ఇలా ఒక గ్యాంగ్ అనమాట. ఇక శ్యాము అప్పుడు ఈయన కూడా ఒక బాధ, ఈయనకున్న ఫాలోవర్స్ అంటే పడంచెరని కాదండి, బిహెచ్ఎల్ అటు సైడ్ మొత్తం అక్కడంతా కొంత బిహెచ్ఎల్ బాగా అటాచ్మెంట్ ఉంటుంది. అది ఒకటే బస్సు కాదు, వచ్చుడు పోవడం అంతా, ఏది కాలేజీకి వచ్చుడు అంతా. ఇక వీళ్ళందరూ ఏం చేశారంటే శ్యాము ఇక ఇట్లా కృష్ణస్వామి సాయనతో పాటు శ్యామ్ ఒక టీం లీడర్గా ఇక మాకు సంబంధం లేకుండా వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే పైసలు పెట్టుకొని, శ్యామే పైసలు పెట్టుకొని వాళ్ళే అక్కడ పెట్టుకొని అంతా చేసి. ఇక చిన్న ఆయననేమో వాళ్ళు నాకు ఇక నీకు తమ్ముడు అవుతాడు. ఇక వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ నాయన మన కిషోర్ ఉండే కదా, ఇక అది ఇది వేరు అనమాట. ఇక ఈ సెక్షన్ వేరు, ఇదేమో నాకు కాలేజ్ బ్యాచ్మెంట్. ఇక లేకపోతే పర్సనల్ గా చిన్న వాళ్ళంతా పర్సనల్ గా అనమాట. మొత్తం వీళ్ళంతా ముదిరాజులే మొత్తం, అంతే ముదిరాజ్ గ్యాంగ్ కదా పడించారు అంత. అది ఇట్లా అప్పుడు శ్యాము నాకు మళ్ళా శ్యామ్ మళ్ళీ నేను గెలిచిన కలిసింది లేదు, మళ్ళీ కలిసింది లేదు, కానీ సబ్జెక్ట్ చేసిడు వదిలేసాడు అంతే. అంతే 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 చేసిడు అంతే. ఇక మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఎవరు పెళ్లి ఎవరు చేస్తున్నారు, బిడ్డ పెళ్లి చేస్తున్నారు, పత్రికకి వచ్చాడు దొర. గుడ్ 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 వెరీ గుడ్. ఓకే నేను ఎప్పుడప్పుడు ఇంటికి వచ్చిన కదా, ఎప్పుడు వచ్చినది అది 2 years అంతేనా? ఇంటికి పోయినట్టు కదా.